హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మినీ తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్లో మనం అనంతపురంలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల నీట మునిగినటువంటి ఇళ్ళనైతే మనం చూడబోతున్నాం. వరద ఉధృతి తర్వాత మనకు చాలా ఇళ్ళన్నీ అయితే తడిచిన బట్టలు అలాగే తడిచిన బియ్యంతో వాళ్ళు తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. వరద ఉధృతి తర్వాత అయితే మనం నడిమొంక ప్రదేశానికైతే వచ్చేసాం. ఇది 5వ రోడ్డుని సమీపంలో ఉంటుంది. మెయిన్ మనకి ఇక్కడ నుంచే నీరు వరద ప్రవాహం అయితే ఎక్కువ ఇళ్ళల్లో కాలనీలోకి అయితే ప్రవహించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే గంగమ్మ గుడి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ గంగమ్మ గుడి కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ అయితే టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్కి ఎప్పుడూ లేని విధంగా అయితే వర్షం నీరు టెంపుల్ లోపలి వరకు వచ్చేసాయి. దాన్ని చూడడానికి అయితే చాలామంది చుట్టుపక్కల ప్రదేశాల నుంచి అయితే కూడా మనకి ఈ నడిమొంక ప్రదేశానికి అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అనంతపురంలో ఇలాంటి వర్షాలు ఇలాంటి వరదలు వస్తాయని మేము ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఏదేమైనప్పటికీ 4 రోజులు 5 రోజులు మాత్రం మేమున్న ప్రదేశాల్లో మాత్రం ఎలాంటి కరెంట్ కానీ ఎలాంటి అసలు ఫెసిలిటీస్ లేకోకుండా మొత్తం జలదిగ్బంధంతో మునిగిపోయినాము. ఒక్కసారిగా మేమైతే మాకు ఏం అర్థం కాలేదు, ఈ అనంతపూరేనా అనిపించింది ఒక్కసారిగా. మీకు ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. మనకు ఈ గంగమ్మ టెంపుల్ మనకి నడిమొంక పక్కనే ఉంటుంది. ఎప్పుడూ లేని విధంగా అయితే వరద ప్రభావంతో ప్రవాహం నుంచి ఈ టెంపుల్ అయితే మొత్తం మునిగిపోయింది. అసలు మనం చూసుకుంటే గత వీడియోస్లో మీరు న్యూస్ ఛానల్స్లో చూసే ఉంటారు, గంగమ్మ టెంపుల్ని అయితే మొత్తం వరద ప్రవాహం ముంచేసింది. అమ్మవారి టెంపుల్ అలాగే పక్కనున్న రోడ్డుని అలాగే అక్కడ కనిపిస్తున్నటువంటి వాటర్ ఫ్లోటింగ్ ఎలా ఉందో చూడండి ఒకసారి.
కేంద్రాలు ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ నానిపోయి, అదేవిధంగా వాళ్ళ బట్టలు అన్నీ మొత్తం అన్నీ చెల్లాచెదరైపోయి ఈ విధంగా అయితే వాళ్ళ ఇంటి ముందరైతే పెట్టుకున్నారు. వాళ్ళకి మేము ఒక భరోసా ఇచ్చాం, మా నుంచి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం, మీకు కావాల్సిన గ్రాసరీస్ అలాగే ఫుడ్ని అయితే ఇస్తామని చెప్పేసి మేమైతే భరోసా ఇచ్చి వచ్చాం. అదేవిధంగా అనంతపూర్లో పలు ప్రదేశాల్లో కూడా మా యంగ్ మైండ్స్ సంస్థ అనే ఒక సంస్థ ఉంది మాకు, ఇన్స్టాగ్రామ్ పేజ్. అందులో నుంచి కూడా మేము చాలా మందికి అయితే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి అయితే వాళ్ళకి తినడానికి తిండిని ఇచ్చాము. ఇప్పుడు వరద ప్రభావం తగ్గింది కాబట్టి వీళ్ళకైతే మేము గ్రాసరీస్ ఇద్దామని అనుకుంటున్నాము. అందుకనే నేను ఈ విధంగా వీడియో అయితే చేశాను. ఇలాంటి ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో వాళ్ళకు చేసుకోలేని తినలేని వాళ్ళకు మనం ఏదో విధంగా సహాయం చేయడం మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి సొసైటీలో మాకు వీలైనంత దాంట్లో మేము హెల్ప్ చేయాలని అనుకున్నాము. అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, వాళ్ళు తినడానికి పెట్టుకున్నటువంటి బియ్యం బస్తాలు అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా నానిపోయి ఈ విధంగా వాళ్ళకైతే చాలా ముప్పు అయితే వాటిల్లింది. ఆయన అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో మనం ఈ విధంగా అయితే ఇంకా మనం తరువాత 6వ రోడ్డు వంక ప్రదేశానికి అయితే వచ్చాము. మా ఇల్లు ఇటువైపే ఉంటుంది, తిరుమల నగర్ అనంతపురంలో. ఇక్కడ కూడా మనకు వరద ప్రభావంతో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చి 6 అడుగుల మేర మొత్తం 6 అడుగుల నుంచి 8 అడుగుల వరకు వరద నీరు ఎత్తి ఇళ్లలోకి ప్రవేశించింది. ఆ నీటి అన్నిటినీ బయటికి తీసేసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వంకనైతే అక్కడ ఉన్నటువంటి చెత్త శుభ్రం చేస్తున్నారు అక్కడ మున్సిపాలిటీ వారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే మన అనంతపురంకి అయితే చాలా ఈ వరద ముప్పు నీటిని తీసుకొని వచ్చి మనకైతే చాలా ఇబ్బంది చేసింది. అనంతపురంలో కనివిని ఎరుగని రీతిలో ఇలాంటి వరదలు వస్తాయని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇదైతే ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్న వాళ్ళు స్టే సేఫ్, బీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.